సో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. లెట్స్ సీ. సో ఇక్కడ మనకి సబ్ ఫేసెస్ ఆఫ్ ప్రోఫేస్ 1 ఉంది ఇన్ ద లిస్ట్ 1. లిస్ట్ 2 ఆర్ ది స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్. సో దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ నీట్ 2024. సో ఏ ఫేజ్ లో ఏం చేంజెస్ అవుతుంది అనేది తెలిస్తే ఈజీగా యూ కెన్ టిక్ ఇట్ అవుట్. సో లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్రోటీన్ అండ్ డయాకైనసిస్ లో అయ్యే చేంజెస్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? డయాకైనసిస్. సో ఫస్ట్ మనకి ఆర్డర్ లో గుర్తుంటుంది కదా, సో ఆర్డర్ లో వెళ్దాం. ఫస్ట్ ఫేజ్ ఇస్ లెప్టోటీన్. సో లెప్టోటీన్ లో ఏమవుతుంది? క్రోమోజోమ్స్ అనేటివి మనకి క్లియర్ గా కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది లైట్ మైక్రోస్కోప్ లో. సో ఆప్షన్ లో చూస్తే ఇక్కడ ఆప్షన్ 3. సో ఆప్షన్ డి అనేది 3 కి సెట్ అవుతుంది. దెన్ క్రోమోజోమ్స్ లుక్ లైక్ థిన్ థ్రెడ్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. జైగోటీన్ లో ఏమవుతుంది? సైనాప్సిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే సనాప్టిమల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, సనాప్సిస్ అనేది ఫామ్ అవుతుంది. సో యా, సి ఇస్ ఆప్షన్ 1, అంటే సనాప్టిమల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. కమింగ్ టు ప్యాకిటీన్. ప్యాకిటీన్ లో ఏమవుతుంది? మనకి క్రాసింగ్ ఓవర్, అంటే రీకాంబినేషన్ ప్రాసెస్ అనేది మనకి ప్యాకిటీన్ లో అవుతుంది, అంటే ఆప్షన్ 4. సో బి విల్ బి ఆప్షన్ 4. కమింగ్ టు ది డయాకైనసిస్. సో డయాకైనసిస్ లో ఏమవుతుంది? ఏదైతే కయాస్మాటా మనకి డిప్రోటీన్ లో కనిపిస్తుందో క్రాస్ ఎక్స్ మార్క్, సో అదనేది మనకి డిజాల్వ్ అవుతుంది, అంటే టెర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా విల్ బి కంప్లీటెడ్ ఇన్ ది డయాకైనసిస్. సో సో ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఆప్షన్ సి లో చూడండి. ఆప్షన్ ఏ ఇస్ 2, ఎస్. ఆప్షన్ బి ఇస్ 4, ఎస్. ఆప్షన్ సి ఇస్ 1, ఆప్షన్ డి ఇస్ 3. డన్. సో ఎప్పుడైనా ఒక ఆర్డర్ లో గుర్తించుకున్నాం కాబట్టి ఆర్డర్ లో వెళ్ళి